నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఒకప్పుడు అమెరికాలో ఇళ్లు కొనడానికి ఎగబడిన భారతీయులు, చైనీయులు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నట్లుగా స్పష్టమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఈ మార్పుకు ప్రధాన కారణం అమెరికాలో గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న ఆర్థిక అస్థిరత, అధ్యక్షుడు ట్రంప్ పాలసీల ప్రభావం అని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ తిరిగి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత ఆయన తీసుకుంటున్న కొన్ని వివాదాస్పద పాలసీలు అంతర్జాతీయ స్థాయిలో అనేక వ్యాపార రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా టారిఫ్ విధానాలు, విదేశీ పెట్టుబడులపై నియంత్రణలు, ఇమిగ్రేషన్ పైన గట్టి ఆంక్షలు ఇవన్నీ కలిసి అమెరికాలో పెట్టుబడుల వృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఇప్పటి వరకు అమెరికాలో ఎక్కువగా ఇళ్లు కొనేవారు స్థానికుల కంటే ఇండియా, చైనా వంటి దేశాల నుండి వెళ్లిన వలసదారులే. గ్రీన్ కార్డ్ దశలో ఉండేవారు, హై స్కిల్డ్ వర్కర్లు, బిజినెస్ వలసదారులు వీరందరూ నివాస స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టేవారు. కానీ ఇప్పుడు అదే సమూహం అమెరికాలో ఇళ్లు కొనడం తగ్గిస్తున్నారు అని అక్కడి రియల్ ఎస్టేట్ సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇళ్ల కొనుగోళ్ల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా మందగించింది. నివాసాల అమ్మకాల వృద్ధి రేటు నెమ్మదించడమే కాదు, కొన్ని చోట్ల ఇళ్ల ధరలు కూడా తక్కువయ్యాయి. దాంతో నిర్మాణ రంగం, రియల్టీ బిజినెస్ కూడా నష్టాలలోకి జారిపోతున్నాయి. అమెరికా అంతర్జాతీయ సంబంధాలపై తీసుకుంటున్న శైలితో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల నమ్మకం తగ్గిపోతోంది. అమెరికాలో పెట్టుబడి పెట్టాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇండియన్స్ మాత్రమే కాదు, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాల నుండి వచ్చే ఇన్వెస్టర్ల సంఖ్య భారీగా పడిపోయింది. ఈ పరిస్థితికి ట్రంప్ పాలసీల వల్ల పెట్టుబడులపై అనిశ్చితి కారణం. దీంతో పాటు అధిక వడ్డీ రేట్లు, హోమ్ లోన్ దొరకడం కష్టంగా మారింది. ఇమిగ్రేషన్ పై గట్టి ఆంక్షలు, భవిష్యత్పై సందేహం గ్లోబల్ ఎకనామిక్ స్లో డౌన్ కారణంగా కనిపిస్తోంది. ఈ విధంగా చూస్తే అమెరికాలో రియల్ ఎస్టేట్ బూమ్ కి బ్రేక్ పడినట్లే. ట్రంప్ పాలసీల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో నిరాశావాదం కలగలిపి అమెరికాలో ఇళ్ల మార్కెట్ కుదేలయ్యింది. ఇక ఇలాంటి పరిణామాలు కొనసాగితే అమెరికా వలసదారులకు ఆకర్షణ కేంద్రంగా మిగిలే అవకాశం తగ్గిపోవచ్చు. ఇతర దేశాలలో కూడా ఇదే ప్రభావం కాస్త చూసే అవకాశం ఉంది. ట్రంప్ ఎఫెక్ట్ ఇప్పుడు ప్రపంచ రియాలిటీ రంగాన్ని ముంచివేస్తోంది.